మనం 7 మార్క్స్ క్వశ్చన్స్ మనం స్టార్ట్ చేసుకుందాము. 7 మార్క్స్ క్వశ్చన్స్ లో ఫస్ట్ ఇది ఏది అంటే చాలా ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఇది ఏది ఈ మెథడ్ వైజ్ గా నేర్చుకుందాం. ఫస్ట్ మెథడ్ ఏది అంటే ఇంటెగ్రల్స్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటెగ్రల్ a cos x ఇంటెగ్రల్ a cos x ప్లస్ ఆర్ మైనస్ b sin x డివైడెడ్ బై c cos x ప్లస్ ఆర్ మైనస్ d sin x dx. ఈ ఫామ్ లో ఉండే ప్రతి క్వశ్చన్ మనము ఫస్ట్ మెథడ్ కిందకి తీసుకొని చేయాలి. క్వశ్చన్ లో ఏమి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇదే అనుకో, ఎగ్జామ్ లో ఏడైనా ఉందా అక్కడ ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్, ఫోర్త్ మెథడ్, రిడక్షన్ ఫార్ములా ఏమి ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి నేను చూస్తే మీరు ఎలా కనుక్కున్నారు సార్ ఇది ఫస్ట్ మెథడ్ అంటే ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్, ఈ ఫామ్ లో ఉంది అని కనుక్కున్నా. ఏ వాల్యూ ఎంత, కాస్ ఎక్స్ పక్కన ఉండేది 9, బి వాల్యూ ఎంత, సైన్ ఎక్స్ పక్కన ఎంత ఉంది -1, సో బి వాల్యూ -1, ఏ వాల్యూ 9, సి వాల్యూ చాలా మంది 4 అంటారు, తప్పండి. కాస్ ఎక్స్ పక్కన ఉండేది సి వాల్యూ 5, డి వాల్యూ ఎంత అంటే 4. ఫస్ట్ లో ఉండేది సి, ఫస్ట్ లో ఉండేది ఏ కాదు. పైన న్యూమరేటర్ లో కాస్ ఎక్స్ పక్కన ఉండేది ఏ, డినామినేటర్ లో కాస్ ఎక్స్ పక్కన ఉండేది సి. ఏం బాబు అర్థమైందా ఈ విషయము? చాలా మందిని అడిగితే ఏమంటారంటే సార్ ఏ వాల్యూ 9 సార్, బి వాల్యూ -1 సార్, సి 4 సార్, 5. సి 4 కాదు, సి 5, ఎందుకంటే కాస్ ఎక్స్ పక్కన సి ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఏబిసిడీలు ఏమి రాయాల్సిన అవసరం లే. ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ. మరి ఎందుకు సార్ అంత ఒత్తి చెప్తున్నారు, ఎందుకు అన్ని సార్లు మీరు దానికి స్ట్రెస్ ఇస్తున్నారంటే మనకు ఆ ఫామ్ అని తెలియాలి. ఫామ్ ఏమి? ఇంటెగ్రల్ a cos x ప్లస్ ఆర్ మైనస్ b sin x డివైడెడ్ బై c cos x ప్లస్ ఆర్ మైనస్ అంటే న్యూమరేటర్ లో ప్లస్ అన్న ఉండొచ్చు, మైనస్ అన్న. మరి ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ వచ్చింది న్యూమరేటర్ లో, కింద ఏమొచ్చింది? ప్లస్. రెండు చోట్ల ప్లస్ ఉండాలని ఏం లేదు, రెండు చోట్ల మైనస్ ఉండాలి. రెండు చోట్ల మైనస్, పైన ప్లస్ ఉంటే కింద అట్టేం లేదు, ఆడైనా ఏమైనా రావచ్చు. సో ఈ క్వశ్చన్ చూడంగానే నాకైతే అర్థమైపోయింది ఇది ఫస్ట్ మెథడ్, సరేనా? సో ఫస్ట్ మెథడ్ క్వశ్చన్ ఎలా చేయాలి అంటే బాగా అబ్జర్వ్ చేయండి, ప్రతి చిన్న విషయం బాగా అబ్జర్వ్ చేయండి. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఐ అనుకోవాలి. ఐ అంటే ఏమి? ఇంటెగ్రల్ 9 cos x మైనస్ sin x డివైడెడ్ బై 4 sin x ప్లస్ 4 sin x ప్లస్ 5 cos x dx. అదే కదమ్మా క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ ని ఐ అనుకున్నాం. ఐ అని ఎందుకు అనుకున్నాం సార్ అంటే ఐ అంటే ఇంటర్నల్. ప్రతిసారి క్వశ్చన్ అంత పెద్ద క్వశ్చన్ చదివే బదులు దానికి ఒక షార్ట్ ఫామ్ ఐ అనుకున్నాం, సరేనా? ఓకే, నెక్స్ట్ ఏం సార్, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫార్ములా ఏం సార్ అంటే చెప్తాను, నోట్ చేసుకోండి. ఏంటంటే ఫార్ములా ఎన్ఆర్ అంటే ఏంటి? న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డిఆర్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ డిఆర్. అర్థమవుతుందా? ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్. యాడైనా బై మిస్టేక్ గా బి పక్కన కూడా డి బై డిఎక్స్ రాశారు, రాయకూడదు. ఏ పక్కన మాత్రమే డి బై డిఎక్స్ రాయాలి. ఎన్ఆర్ అంటే ఏం సార్ అంటే పైన ఉండేది, డిఆర్ అంటే ఏం కింద ఉండేది. న్యూమరేటర్ ఎంత చెప్పండి? 9 cos x మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ అంటే 4 sin x ప్లస్ 5 cos x, అవునా? ప్లస్ బి ఇంటూ డినామినేటర్ అంటే ఏమి అంటే బి అలాగే ఉంటుంది, డినామినేటర్ ఎంత అంటే 4 sin x ప్లస్ 5 cos x ప్లస్ 5 cos x. ఐ థింక్ మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా లేదా? జస్ట్ ఫార్ములా ప్రకారం రాసుకో, డిఫరెన్షియేట్ చేయాలి. డివైడిఎక్స్ ఆఫ్ sin x ఎంత? cos x. డివైడిఎక్స్ ఆఫ్ cos x ఎంత? మైనస్ sin x. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తానంటే ఇది మాత్రం సేమ్ అట్లే రాసిస్తాను, 9 cos x మైనస్ sin x అలాగే రాస్తాను. కానీ ఇక్కడ మాత్రం డివైడిఎక్స్ ఆఫ్ sin x అంటే cos x కాబట్టి 4 cos x వస్తుంది. ఇక్కడ cos x అంటే మైనస్ sin x కాబట్టి మైనస్ 5 sin x ప్లస్ b ఇంటూ 4 sin x ప్లస్ 5 cos x ప్లస్ 5 cos x. సో ఇది ఏమవుతుంది సార్ అంటే ఈక్వేషన్ నెంబర్. అర్థమైతుందా? దీని కింద ఒక సెంటెన్స్ రాసుకోవాలి. ఏం సార్ ఆ సెంటెన్స్ అంటే కంపేరింగ్ cos x కామా sin x కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. cos x కోఎఫిషియంట్ sin x కోఎఫిషియంట్ కంపేర్ చేయాలి. ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఎంత బాబు? 4a. ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఎంత? 5b. 4a ప్లస్ 5b, 4a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. ఈక్వేషన్ నంబర్ ఎంత అవుతుంది? 2. sin x కోఎఫిషియంట్, చాలా మంది sin x కోఎఫిషియంట్ అంటే -5 అంటారు, కాదండి -5a. సో -5a అక్కడ ఎంత చూడండి,
ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు ఎంత -1 ఈక్వేషన్ నెంబర్ 3. ఈ రెండు ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ నెంబర్ 3 సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే క్రిస్ క్రాస్ మెథడ్. క్రిస్ క్రాస్ మెథడ్ మీకు ఐడియా ఉంది కదండి, ఫస్ట్ ఇయర్ లో చేశారు. సో ఒక్కసారి చేస్తాను చూడండి. a బై ఇక్కడ b బై ఆ తర్వాత 1 బై ఫస్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలా. b పక్కన ఎంత ఉంది 5, సో 5 రాయాలా. బయట ఎంత ఉంది +9, +9 ఉంటే -9. ఇక్కడ ఎంత ఉంది 4, ఆ తర్వాత ఎంత 5. సో ఎక్కడ స్టార్ట్ చేసినావో అక్కడే ఎండ్ చేసినావు. 5 -9 4 5. కింద దానికి చెప్పండి 4 1 -5 4. ఏమన్నా అర్థమైపోయిందా? సో 4 దగ్గర స్టార్ట్ చేసినావు, 4 +1 -5 మళ్ళా 4 -9 +9 ఉంటే -9 వస్తుంది. -1 ఉంది కాబట్టి +1 వచ్చింది. అర్థమైందా లేదా? ఆపోజిట్ ఈ పక్కకి తెచ్చుకొని రాసుకోవాలి. ఒకవేళ ఈ పక్కే ఉంది అప్పుడు నువ్వేం -9 రాసుకోవాలి. సరేనా? ఈజ్ ఈక్వల్ టు కాపక్కుంటే మాత్రము మీరు జాగ్రత్తగా ఉండండి. ఏం చేయాలి సార్ అంటే ఏముంది +9 ఉంది. సో నేను అందుకే ఏం రాశానంటే కింద -9. సరేనా? దీనికి ఇంకో పేరు కూడా ఉంది, MLFM అంటే మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్ నంబర్ లాస్ట్ ఫస్ట్ మిడిల్, MLFM మెథడ్ అంటారు. ఎట్లయినా ఓకే. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేయాలి. చేసి చెప్తారా? ఫస్ట్ మీరు ఏం చెప్తారంటే 5 1 jar 5 సార్ అంటారు. అది నాకు తెలుసు. 4 9 jar 36 సార్ -36 +36 చెప్పాలా. 5 + 36 ఇక్కడ ఎంత సార్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది +45. ఇక్కడ +4 అంటే -4. ఇక్కడ ఎంత అంటే 16 + 25. అవునా? 36 + 5 ఎంత అంటే 41. ఇక్కడ ఎంత అంటే 41. అదే విధంగా ఇక్కడ ఎంత అంటే 41. సో ఇక్కడ అంతా ఎంత వస్తుంది అంటే 41 41 41 వస్తుంది. సో దీని కింద 41 వస్తుంది, దీని కింద 41, దీని కింద 41. అవునా? సో ఇప్పుడు ఏ అంటే ఎంత సార్ అంటే ఏ వాల్యూ ఎంత అంటే 41/41. ఎందుకంటే ఈ 41 పోయి 1 ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు 41/41. b ఎంత సార్ అంటే 41/41. ఎంత 41/41? సో ఏ వాల్యూ 1 వచ్చింది, b వాల్యూ 1 వచ్చింది. మళ్ళీ మీరు ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలా. సబ్స్టిట్యూటింగ్ a, b వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో ఇక్కడ 1 పెడతా, ఇక్కడ 1 పెడతా. ఎందుకు సార్ 1 రాయలేదంటే 1 ఎప్పుడు రాయము. ఒకవేళ 2 ఉంటే రాయాలి, 2 ఉంటే రాయాలి. ఒకవేళ -1 వచ్చిందంటే ఏం చేయాలి, ఇక్కడ -1 అని రాయకూడదు. సరే, సో ఇదైతే అర్థమైపోయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమి సార్ అంటే నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఇంతవరకు ప్రాబ్లం చేయలేదు. ఇంతవరకు ఏం చేసినారు సార్ అంటే జస్ట్ న్యూమరేటర్ ని సింప్లిఫై చేసుకున్నాం. ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ వచ్చింది, న్యూమరేటర్ వాల్యూ ఇదంతా వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాము. బాగా అబ్జర్వ్ చేయండి. సరే, I ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ ఎంత ఇంటెగ్రల్ 9 cos x - sin x. కానీ అది రాయకూడదు, దాని వాల్యూ రాయండి ఎంత 4 cos x మైనస్ 5 sin x, తర్వాత ప్లస్ 4 sin x ప్లస్ 5 cos x అని రాసి డినామినేటర్ ఎంత ఉంది పైన చూసి చెప్పండి 4 sin x ప్లస్ 5 cos x. లాస్ట్ లో ఏం రాయాలి సార్ అంటే dx. సపరేషన్ ఆఫ్ డినామినేటర్ చేయాలి. ఈ డినామినేటర్ ని దీని కింద ఒకసారి రాయాలి, దీని కింద ఒకసారి రాయాలి. ఆ ప్రాసెస్ ఏమంటారు అంటే సపరేషన్ ఆఫ్ డినామినేటర్. సో రాద్దాం సపరేట్ గా. I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 4 cos x మైనస్ 5 sin x డివైడెడ్ బై కింద ఎంత 4 sin x ప్లస్ 5 cos x dx రాసి ప్లస్ ఇంటెగ్రల్ 4 sin x ప్లస్ 5 cos x డివైడెడ్ బై కింద ఎంత 4 sin x ప్లస్ 5 cos x. కానీ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సేమ్, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్. సో క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ కేవలం ఎంత వస్తుంది సార్ అంటే ఇంటెగ్రల్ dx. ఇంటెగ్రల్ 1 × dx. ఇంటెగ్రల్ dx ఫార్ములా అందరికీ రావాలి. ఇంటెగ్రల్ dx ఎంత x ప్లస్ c, ఇంటెగ్రల్ dy ఎంత y ప్లస్ c, ఇంటెగ్రల్ d θ ఎంత θ ప్లస్ c. సో d ఇంటెగ్రల్ ఏమవుతుంది క్యాన్సిల్. సో ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే x ప్లస్ c అనేది ఇంటిగ్రేషన్. కానీ ఇక్కడ అంత ఈజీ కాదు. ఇక్కడ ఇదేమి అంటే కింద దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే పైది వస్తా ఉంది. ఇది f(x) అయితే ఇది ఏమవుతుంది f' ఆఫ్ x. అమ్మా చాలా మందికి తెలియదు,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత 1 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత 2x డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎంత 3x స్క్వేర్ పైన ఉండే నంబర్ కింద వచ్చేస్తుంది పైన డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎంత 3x స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ఎంత 4x క్యూబ్ 4 కింద రాసి పైన తగ్గించాలి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 15 ఎంత 15x పవర్ 14 కదా. సో ఇప్పుడు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ పవర్ 15 అయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత సార్ అంటే 15x పవర్ 14 అంటే ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చెప్తాను వినండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత ఎవరైనా చెప్పొచ్చు ఎస్ వెరీ గుడ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత 2 x 1 అయిపోతాండి అంతసేపు ఆలోచిస్తే తప్ప ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత ఎందుకు కాన్స్టెంట్ కి డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ 2 0 డి బై డిఎక్స్ ఆఫ్ 3 0 డి బై డిఎక్స్ ఆఫ్ 71 0 కాన్స్టెంట్ అంటే నంబర్ అర్థమైతుందా ఎఫ్ పవర్ 4 ఆఫ్ ఎక్స్ ఎంత నాలుగోసారి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత 0 ఐదోసారి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత ఇంకా అన్ని హైయర్ ఆర్డర్ డెరివేటివ్స్ అన్ని ఏమవుతాయి 0 number అని చెప్పి అంటే కాన్స్టెంట్ వాల్యూస్ 0 ఒకవేళ f of x equal to అంటే a అయితే a is also a constant a b c d e f g h ఇవన్నీ కాన్స్టెంట్ ఎక్సెప్ట్ x y z వీటిని వేరియబుల్స్ గా మ్యాథ్స్ లో మనం ట్రీట్ చేస్తాం మిగతా వాటన్నిటిని డి బై డిఎక్స్ ఆఫ్ ఇనిషియల్ ఏంది j డి బై డిఎక్స్ ఆఫ్ j ఎంత అంటే దట్ ఈస్ ఎ కాన్స్టెంట్ 0 ఇనిషియల్ ఎంత బా yes డి బై డిఎక్స్ ఆఫ్ s is 0 కాన్స్టెంట్ అంటే దానికి కాన్స్టెంట్ అంటే వాల్యూ ఉంటుంది x ని వేరియబుల్ కి అసైన్ చేస్తాం x is equal to 3 x is equal to 5 x is equal to ఈ విధంగా ఇవన్నీ కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తాం ఆల్ఫాబెట్స్ ని ఎక్సెప్ట్ x ని y ని కొన్ని సందర్భాల్లో g by dx of z అంటే 0 2 డైమెన్షన్ అన్నమాట అర్థమవుతుందా లేదా సో ఈ విధంగా f of x కి f dash of x కి తేడా మీకు తెలుసు సో కిందది f of x అయితే పైది ఏమవుతుంది ఎందుకు ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తే అది వస్తుంది కావాలంటే చేసి చూడు d by dx of sin x ఎంత cos x d by dx of cos x ఎంత మైనస్ sin x చాలా మందికి తెలియదు బాబు ఇప్పుడు చెప్పండి ఎంత f dash of x ఎంత చెప్పండి నాకేం వేరేది అవసరం లేదు అంతసేపు ఆలోచిస్తే చచ్చిపోతాడు పా మైనస్ సైన్ ఎక్స్ డాక్టర్ దగ్గర రాగానే ఇంజక్షన్ వేసేది కానీ ఉండప్ప బుక్కులు చదువుతాను ఏం వ్యాధి ఇది ఫీవర్ కి అని వెతుక్కుంటా ఉంటే ఆ పాటికి చచ్చిపోతాడు అర్థమవుతుందా మీరు టకటకటక ఉండాలన్న మనిషి స్పీడ్ గా ఇప్పుడు ఎంత చెప్పండి డి బై డిఎక్స్ ఆఫ్ ఎంత ఇది sin x plus sin x cos x కేమే మైనస్ sin x మైనస్ cos x కేమే ప్లస్ sin x అర్థమైందా ఇప్పుడు ఎంత చెప్పప్ప చాలా బాగా చెప్పినారు ఇది ఇప్పుడు ఎంత చెప్పండి బ్యూటిఫుల్ గా ఏమంటారంటే మైనస్ sin స్క్వేర్ x అంటారు లాంటిది లేదు ఫార్ములా ఏ టెక్స్ట్ బుక్ లో చూసినా లేదు అసలు cos స్క్వేర్ x కి లేదు x స్క్వేర్ కి ఏం చెప్తావు నువ్వు 2x సో కింద x అనుకో 2 cos x అని చెప్తారు అది కూడా తప్పే 2 cos x అని చెప్తారు అది కూడా తప్పే మళ్ళా cos x ని డిఫరెన్షియేట్ చేయాలా నువ్వు ఏమనుకున్నావు కింద దాన్ని x అనుకున్నావు మళ్ళీ x ని డిఫరెన్షియేట్ చేయాలా cos x యొక్క డెరివేటివ్ ఎంత సార్ అంటే మైనస్ sin x దీన్ని ఏమంటారు సార్ అంటే చైన్ రూల్ అంటారు మర్చిపోయినారు చైన్ రూల్ అంటారు సరేనా ఇప్పుడు చెప్పండి చకచక టకటక ఎంత ఇదంతా చెప్పండి ఫస్ట్ 3 కిందకి వచ్చేయాలా 3 cos స్క్వేర్ x ఇంటికి వచ్చేస్తా ఉంటాం తప్పు ఇది కానీ పక్కన ఏం రాయాలా మైనస్ sin x cos x ని డిఫరెన్షియేట్ చేయాలి అర్థమవుతుందా ఇప్పుడు నేను కత్తి తీసుకొచ్చి ఆయన మెడ నరికేస్తా కానీ ప్రాణం ఇంకా గిలగలాడుతా ఉంటుంది మళ్ళీ ఇంకో ఫోటో పొడవల్ల అంటే ఇందాక నువ్వేమి తల నరికేసినావు క్యూబ్ తీసేసినావు మళ్ళీ ఏం చేయాల బేస్ ని సంపాద అర్థమవుతుందా ఇప్పుడు ఎంత చెప్పు చకచక స్పీడ్ గుండల్లా రాస్తే కస్తారంట చెప్పండి ఎంత డిబైడిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఎంత డిబైడిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఎంత 1/2 రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ లోపల ఎక్స్ అనుకో డిబైడిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఎంత 1/2 రూట్ ఎక్స్ సో 1/2 రూట్ ఎక్స్ 2 రూట్ ఎక్స్ రాయద్దు 2 రూట్ sin x ఇంటికి వెళ్ళిపోతా ఉంటాం తప్పయా అంట
ఏమంటే నువ్వు రూట్ లోపల ఉండేదాన్ని డిఫరెన్షియేట్ చేయలేదు. dy/dx ఆఫ్ sin x ఎంత cos x. వీడు మళ్ళా రూట్ తీసుకుంటాడు, మళ్ళా రూట్ తీసుకోకూడదు, రూట్ ని చంపేసినావు. అర్థమవుతుందా? రూట్ ని చంపేసినావు, అర్థమవుతుందా? పెళ్లిలో గిఫ్ట్ ఇస్తారు పెళ్లి కొడుకు, పైన ఒక కవర్ చింపుతాడు, లోపల మళ్ళీ ఇంకో బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ చూసింటారు మీరు. ఆ బాక్స్ తీస్తా నా పెళ్లిలో నా ఫ్రెండ్స్ ఇచ్చినారు. లాస్ట్ దాంట్లో ఏమంటే చిన్న టాయ్ ఉంది, ఇంత పెద్ద బాక్స్ తెచ్చి ఇచ్చినారు. ఏంది అయితే అంటే నీకేమమ్మా తీసుకోవాలన్నాను. తీస్తా ఉంటే ఏముందంటే చిన్న టాయ్ ఉంది. చూస్తేవా? అంటే ఏమి అంటే నువ్వు పైన రూట్ ని చెప్పినావు. రూట్ ఫార్ములా ఏంటి? రూట్ ఎక్స్ కి 1/2 రూట్ ఎక్స్. ఇది రాసే వచ్చేస్తా ఉంటావు, కానీ sin x కి డెరివేటివ్ ఎంత? cos x. sin x డెరివేటివ్ ఎంత? cos x. ఇప్పుడు చెప్పండి, మీరు ఓపికగా నేర్చుకోవాలి, కానీ చాలా ఉంది ఇన్ఫర్మేషన్. ఎందుకు అట్లా చెప్పినావు? dy/dx ఆఫ్ log x ఎంత? 1/x. dy/dx ఆఫ్ log of sin x ఎంత? 1/sin x. 1/sin x. సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతా ఉంటావు. అయిపోయింది అది. ఇంకా కాలేదు, ఎందుకంటే నువ్వు log x కి ఫార్ములా రాసినావు, sin x డెరివేటివ్ ఎంత అంటే cos x. సరే, ఈ పద్ధతిని ఏమంటారు సార్ అంటే చైన్ రూల్ అంటే. చైన్ రూల్. ఇప్పుడు చెప్పండి చూద్దాము. అవును, అది తర్వాత ఇట్లాంటి వరే చెప్తారు అబ్బా మీరు. ఇప్పుడు చెప్పండి అబ్బా, నీకు ఎట్లా కనిపిస్తా ఉందా? నాకు sin x అని కనిపిస్తుంది. నాకేం కనిపిస్తుంది? sin x. ఏం సార్ అద్దాలు మార్చారండి? నేను అద్దాలు మార్చినా నాకు అదే కనిపిస్తుంది. ఏమి? dy/dx ఆఫ్ sin x ఎంత? cos x. రాసేస్తా cos x, కానీ cos x రాయను, cos ఆఫ్ log x. మళ్ళా log x యొక్క డెరివేటివ్ ఎంత? 1/x. ఈ ప్రాసెస్ ఏమంటారు సార్ అంటే చైన్ రూల్. సో ఇప్పుడు ఒక ఫార్ములా చెప్తాను. ఈ ఫార్ములా ఏమంటే థీరం ప్రూఫ్ అవసరం లేదు. మరి ఏం అవసరం సార్ అంటే ఒక్కలైన్ నేర్చుకో. అలా ఎన్ని థీరమ్స్ ఉన్నాయి సార్ మన ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ లో అంటే 3 ఉన్నాయి. ఫస్ట్ థీరం ఈరోజు చెప్తాను, నోట్ చేసుకోండి. ఏంటది అంటే ఇంటెగ్రల్ f' డివైడెడ్ బై f dx ఈజ్ ఈక్వల్ టు log f ప్లస్ c. ఇది నేర్చుకో. రేపు పొద్దున్నే మీరు పోయి టెక్స్ట్ బుక్ లో చూస్తే సార్ తప్పు రాసినారు సార్, లాగ్ మాడ్ f. బాబు, ఆ మాడ్ పెట్టుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. మాడ్ ఎందుకంటే లోపల కింద నెగిటివ్ వాల్యూ ఉంటే మాడ్ ఏం చేస్తుంది? పాజిటివ్ చేస్తుంది, అంతే. అదేం రాసుకోకపోయినా ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ ఫార్ములా గుర్తు పెట్టుకోండి, ఇంటెగ్రల్ f' బై f dx ఈజ్ ఈక్వల్ టు log f. తరచూ పిల్లలు రివర్స్ లో గుర్తు పెట్టుకుంటారు, ఇంటెగ్రల్ f బై f'. కాదండి, ఇంటెగ్రల్ f' బై f dx ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే log f plus c. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా, పైది f' కిందది f కాబట్టి ఫార్ములా ప్రకారం ఏం రాయాలా? log f. log f అంటే ఏం సార్ అంటే 4 sin x ప్లస్ 5 cos x అని రాసి ప్లస్ సి లాస్ట్ లో ఒకటే రాయాలా సార్? దీనికి ఒక ప్లస్ సి, దానికి ఒక ప్లస్. ఎన్ని టర్మ్స్ ఉన్నా ఒక ప్లస్ సి, ఒక ప్లస్. అర్థమైపోయిందా? ఏనన్నా అర్థమైపోయిందా? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 నేను చెప్పను, ఎందుకంటే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. ఎందుకంటే చూడండి, ఇంటెగ్రల్ 2 cos x ప్లస్ 3 sin x డివైడెడ్ బై 4 cos x ప్లస్ 5 sin x dx. ఏ వాల్యూ ఎంత అంటే 2, బి ఎంత అంటే 3, సి ఎంత అంటే 4, డి ఎంత అంటే 5. కానీ ఏబిసిడీలు రాయకూడదు, నీకు చెప్తా ఉన్నా, నువ్వు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తా ఉన్నా. సో క్వశ్చన్ ఇప్పుడు స్పీడ్ గా చేస్తాను, ఒక్కసారి నాకు కాన్సన్ట్రేట్ చేయండి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్టెప్ ఏమి? ఇంటెగ్రల్ 2 cos x ప్లస్ 3 sin x డివైడెడ్ బై ఏంటి 4 cos x ప్లస్ 5 sin x dx ప్లస్ 5 sin x dx. క్వశ్చన్ చెక్ చేసుకోండి అమ్మా, ఏమైనా తప్పు రాసుకున్నారేమో. ఎస్, రైట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ dr ప్లస్ b ఇంటూ డినామినేటర్. ఇక్కడ ఏడైనా b ఇంటూ d/dx రాశారు, రాయకూడదు. సో ఇది ఫార్ములా ఫార్ ఫస్ట్ మెథడ్ కి ఫార్ములా. అర్థమవుతుందా సార్? ప్లస్ ఆర్ మైనస్ సార్ అంటే బాబు, ప్లస్ అన్నా మైనస్ అన్నా రెండు ఉండవు, తేడా. ఇంతకు ముందు పైన న్యూమరేటర్ లో మైనస్ వచ్చింది, ఇప్పుడు ప్లస్ వచ్చింది, సరేనా? సరే, మంచిది. సార్ ఎన్ఆర్ ఏం సార్? నీకు నువ్వే చెప్పాలా. 2 cos x ప్లస్ 3 sin x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ d/dx ఆఫ్ d/dx రాయాలి, d/dx ఆఫ్ డినామినేటర్ 4 cos x ప్లస్ 5 sin x రాసి ప్లస్ b ఇంటూ డినామినేటర్ ఎంత అంటే చెప్పాలా మీరే. b ఇంటూ డినామినేటర్ ఎంత? 4 cos x ప్లస్ 5 sin x
4 cos x ప్లస్ 5 sin x రాయాలి. రాసిన తర్వాత dy dx ఆఫ్ cos x మైనస్ sin x, dy dx ఆఫ్ sin x cos x. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందంటే ఇక్కడేమో 2 cos x అలాగే ఉంటుంది, ప్లస్ 3 sin x అలాగే ఉంటుంది. ఇక్కడ ఎంత సార్ అంటే dy dx ఆఫ్ cos x అంటే మైనస్ sin x కాబట్టి మైనస్ 4 sin x వస్తుంది. మరి ఇక్కడ ఎంత అంటే 5 cos x వస్తుంది. మరి ఇక్కడ ఎంత సార్ అంటే సేమ్ అట్లే రాసేయాలి, 4 cos x ప్లస్ 5 sin x, 5 sin x. ఈక్వేషన్ నంబర్ ఎంత 1. నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలా, కంపేరింగ్ cos x కామా sin x కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్ కంపేర్ చేయాలి. చెప్పండి బాబు, cos x కోఎఫిషియంట్ ఎంత అంటే cos x కోఎఫిషియంట్ 5a. అదే తప్పు, మీరు ఫస్ట్ లో ఉండేది cos x కాదు, సెకండ్ లో ఉంది 5a. అర్థమవుతుందా మా, కంపేరింగ్ cos x పక్కన కోఎఫిషియంట్ ఎంత ఉంది 5 into a ఎంత 5a. అర్థమవుతుందా, ఇక్కడ ఎంత 4b, 5a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు ఆ పక్క ఎంత ఉంది cos x కోఎఫిషియంట్ 2. సో ఎన్న ఈక్వేషన్ ఇది, ఈక్వేషన్ నెంబర్ 2. సరే, sin x కోఎఫిషియంట్ ఎంత మైనస్ 4a, ఆ తర్వాత ఆ పక్కన ఎంత 5b ఈజ్ ఈక్వల్ టు ఎంత 3. ఈక్వేషన్ నెంబర్ 3. సాల్వింగ్ ఈక్వేషన్స్ 2 and 3 యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్, a by b by 1 by. ఇప్పుడు చెప్పండి అమ్మా, 4 minus 2 5 4, వెరీ గుడ్. 5 minus 3 minus 4 5. చెప్పండి, మల్టిప్లికేషన్ చేసి చెప్పండి. 4 3 12 ఎంత వస్తుంది, మైనస్ 12 వస్తుంది. ఇక్కడ మైనస్ 10 అంటే ప్లస్ 10 రాసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 2 8, మైనస్ 15 వస్తుంది, ప్లస్ 15 25, మైనస్ 16 వస్తుంది, ప్లస్ 16. అర్థమైపోయింది అనుకుంటాను. ఏడెంత మైనస్ 2 వస్తుంది, మైనస్ 12 లో 10 పోతే ఎంత మైనస్ 2. సో దీని కింద మైనస్ 2 రాసుకోవాలా, ఈజ్ ఈక్వల్ టు 15 ఒక 8 ఎంత సార్ అంటే 23 రాసుకోవాలా. మరి ఇక్కడ ఎంత సార్ అంటే 25 ప్లస్ 16 ఎంత 35, 41 వస్తుంది. ఎంత 41. ఏ వాల్యూ ఎంత సార్ అంటే మీరు చెప్పాలా, -2/41. బి వాల్యూ ఎంత సార్ అంటే 23/41. సార్ ఫ్రాక్షన్ లో వచ్చింది రానిలే, నీకు ఇబ్బంది ఏమి, నువ్వు ప్రాబ్లం చేసుకుంటా నీకు ఇబ్బంది ఏమి లేదు. ఏ ఎంత -2/41. యాక్చువల్గా మీరు కింద రాయాల, నేను అక్కడే తుడిపి రాస్తాను. ఎంత చెప్పండి -2/41. ఇదెంత, బి ఎంత 23/41. సో ఇదంతా రబ్ చేసేస్తాను. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాము. ప్రాబ్లం ఏమి, i ఈజ్ ఈక్వల్ టు, ప్రాబ్లం ఏమి i ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ రాయకూడదు, జాగ్రత్తమ్మా, మళ్ళీ న్యూమరేటర్ రాస్తారు. న్యూమరేటర్ దగ్గర నువ్వు కనుక్కున్నావు, రాసుకో. ఎంత -2/41 ఇంటూ -4 sin x ప్లస్ 5 cos x రాసిన తర్వాత ప్లస్ 23/41. ఇక్కడ ఎంత సార్ అంటే 4 cos x ప్లస్ 5 sin x రాసి హోల్ డివైడెడ్ బై, మొత్తానికి డివైడెడ్ బై డినామినేటర్ ఎంత సార్ అంటే 4 cos x ప్లస్ 5 sin x dx ప్లస్ 5 sin x dx. అర్థమైపోయింది అనుకుంటా. నెక్స్ట్ స్టెప్ ఏం సార్ అంటే సెపరేషన్ ఆఫ్ డినామినేటర్ దీని కింద ఒకసారి రాయాలి. ఈ ప్రాసెస్ ఏమంటారు సార్ అంటే సెపరేషన్ ఆఫ్ డినామినేటర్. అలా రాస్తే ఏమవుతుందంటే -2/41 కాన్స్టెంట్ బయటికి వచ్చేస్తుంది. ఇంటెగ్రల్ -4 sin x డివైడెడ్ బై ప్లస్ 5 cos x డివైడెడ్ బై ఎంత 4 cos x ప్లస్ 5 sin x dx. ఇక్కడ ఎంత సార్ అంటే 23/41 ఇంటెగ్రల్, న్యూమరేటర్ డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఎందుకంటే సేమ్ కాబట్టి ఇంటెగ్రల్ dx వస్తుంది. కానీ ఇంటెగ్రల్ dx వాల్యూ ఎంత బాబు x ప్లస్ c. కానీ ఇదెంత అవుతుంది సార్ అంటే log f of x, కిందది f of x, పైది f dash of x. సో దీని ప్లేస్ లో ఎంత రాయాలి సార్ అంటే log of 4 cos x ప్లస్ 5 sin x రాయాలి. ఈ dx రాయకూడదు, ప్లస్ రాసి ఏం లేదు అన్న, సపరేషన్ ఆఫ్ డినామినేటర్ దీని కింద సపరేట్ గా రాస్తాం. రాస్తే ఏమొస్తుంది, పైకి f dash of x, కింద f of x. ఫార్ములా ఏమి, ఇంటెగ్రల్ f dash of x డివైడెడ్ బై f of x dx is equal to ఎంత log f of x ప్లస్. యాక్చువల్ గా ఇంటెగ్రల్ మొత్తానికి రావాల, ఇలా రావాలి. అర్థమైందా లేదా? ఎన్నో తీరం ఇది, ఫస్ట్ తీరం అవసరం లేదు, ప్రూఫ్. ఆ ఒక్క లైన్ గుర్తుపెట్టుకో, ఇంటెగ్రల్ f dash of x by f of x dx is equal to log f of x ప్లస్. కొంతమంది దాన్ని ఎలా చదువుతారు తెలుసా, f dash of x అని చదవరు, f prime of x అంటారు.
ఎఫ్ ప్రైమ్ ఆఫ్ ఎక్స్ అంటారు, డాష్ నే ప్రైమ్ అంటారు, ఎట్లయినా ఒకటి. అర్థమవుతుందా లేదా? సో ఇంతటితో మనకు ఫస్ట్ మెథడ్ అయిపోయింది. ఫస్ట్ మెథడ్ లో ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాం సార్ అంటే టూలో ఏ ఒక్కటైనా రావచ్చు సార్. ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉంది, నేను అది నేర్చుకుంటాను, సెకండ్ క్వశ్చన్ ఏమో నీ దరిద్రం సెకండ్ క్వశ్చన్ వస్తే చెప్పలేను. అందుకే ఏ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు చేసే విధంగా ఉన్నావు. నాకు ఫస్ట్ క్వశ్చన్ ఇస్తే చేస్తా, సెకండ్ ఇస్తే చేస్తా, సెకండ్ మెథడ్ చేస్తా, అన్ని మెథడ్స్ నేర్చుకో, సరేనా? సెకండ్ మెథడ్ కూడా, సెకండ్ మెథడ్ లో ఎలా ఉంటుంది సార్ ఫార్మ్స్ అంటే, ఫామ్ నేను చెప్తాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫామ్ చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫామ్ ఎలా ఉంటుందంటే 4 ఫార్మ్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నది ఒకే ఒక్క ఫామ్, ఏది? ఇంటెగ్రల్ a cos x ప్లస్ ఆర్ మైనస్ b sin x డివైడెడ్ బై c cos x ప్లస్ ఆర్ మైనస్ d sin x dx. ఏ ఫామ్ ఇది? ఫస్ట్ మెథడ్. కానీ సెకండ్ మెథడ్ లో ఫార్మ్స్, ఇప్పుడు ఇంటర్నెట్ లో గ్రూప్స్, ఇంటర్నెట్ చదువుతాను ఉంటుంది. ఇది ఏ గ్రూప్? బైపీసీ, ఎంపీసీ, మళ్ళీ బైపీసీ ఏ సెక్షన్? ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, డి, వెరీ గుడ్, నైస్. ఏ సెక్షన్? వెరీ గుడ్. ఇలా ఎక్స్ప్రెషన్స్ మారుతాయా లేదా? అలాగా ఇంటిగ్రల్ క్వశ్చన్ అంటానే ఇంటిగ్రేషన్ తరతరా మనము గొర్రెలాగా చేసేది కాదు. ఫస్ట్ ఏ మెథడ్, ఇక్కడ సెకండ్ మెథడ్ లో ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయంటే 4 ఫార్మ్స్. ఫస్ట్ ఫార్మ్ ఏది సార్ చెప్తాను, రాస్తాను చూడండి. ఇంటెగ్రల్ 1/a ప్లస్ ఆర్ మైనస్ b cos x dx. ఇంటెగ్రల్ 1/a ప్లస్ ఆర్ మైనస్ b sin x dx. థర్డ్ ఫార్మ్ ఇంటెగ్రల్ 1/a cos x ప్లస్ ఆర్ మైనస్ b sin x dx. ఫోర్త్ ఫార్మ్ ఇంటెగ్రల్ 1/a cos x ప్లస్ ఆర్ మైనస్ b sin x ప్లస్ ఆర్ మైనస్ c dx. ఫస్ట్ మెథడ్ కి సెకండ్ మెథడ్ కి తేడా ఏం చెప్పండి, మీరేం అబ్జర్వ్ చేసినారు? ఫస్ట్ మెథడ్ కి సెకండ్ మెథడ్ కి తేడా ఏమి అంటే, న్యూమరేటర్ లో ఎక్కడ కూడా నీకు ఏమి ఉండదు, 1 తప్ప, 1 నంబర్ తప్ప ఏమి ఉండదు. అర్థమవుతుందా నీకు? నేను చెప్పిన విషయం అర్థమవుతుందా? ఫస్ట్ మెథడ్ కి సెకండ్ మెథడ్ కి తేడా, మెయిన్ అబ్జర్వేషన్ ఏం చేసినామంటే, న్యూమరేటర్ లో కాన్సెప్ట్స్ కానీ సైన్స్ కానీ తొడాలని ఏమి ఉండేది. సో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాము. ఏంటి సార్ ఫస్ట్ క్వశ్చన్ అంటే, ఫస్ట్ క్వశ్చన్ నేను రాస్తాను, మీరే చెయ్యాలి, నేను చేయలేను, మీరే చెయ్యాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ 1/4 ప్లస్ 5 cos x dx. సో క్వశ్చన్ చూడంగానే నేను ఒక స్టూడెంట్ గా ఏమనుకుంటానంటే, సార్ ఫస్ట్ మెథడ్ సార్ ఇది అంటాను. నేను అనుకుంటా స్టూడెంట్ గా ఫస్ట్ మెథడ్. అప్పుడు నేను ఏమంటానంటే, టీచర్ గా ఎలా బాబు ఫస్ట్ మెథడ్ అవుతుంది, ఫస్ట్ మెథడ్ లో న్యూమరేటర్ లో కాన్సెప్ట్స్ కానీ సైన్స్ కానీ ఉండాలి. అరే అవును సార్, ఇది ఫస్ట్ మెథడ్ కాదు, సెకండ్ మెథడ్. సరే బాబు, సెకండ్ మెథడ్ లో 4 ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఏ ఫార్మ్స్ అంటే? ఫోర్త్ ఫార్మ్స్, థర్డ్ ఫార్మ్ సార్, సెకండ్ ఫార్మ్ సార్. ఫస్ట్ ఫార్మ్ ఎలా ఉంటుందంటే, ఇంటెగ్రల్ 1/a ప్లస్ ఆర్ మైనస్ b cos x dx. రాస్తా చూడు, ఇంటెగ్రల్ 1/a ప్లస్ ఆర్ మైనస్ b cos x dx. చాలా మంది రాస్తా ఉంటారు ఎగ్జామ్ లో. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటెగ్రల్ 1/a ప్లస్ ఆర్ మైనస్ b cos x dx. హియర్ a is equal to 4, b is equal to 5. ఇలాంటి ఓవరాక్షన్లు చేయకూడదు. నీకు తెలుసుకోవడానికి ఆ ఫామ్ చెప్తాను అంతే. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి సార్ అంటే, అక్కడ ఫస్ట్ స్టెప్ ఏమి ఒకసారి గుర్తు చేయండి, నాకు గుర్తు లేదు. nr is equal to a into d by dx of dr plus b into dr ఫార్ములా. మరి ఇక్కడ అదే యూజ్ చేద్దాము అంటే అది కుదరదు. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏమంటే, పుట్ tan x by 2 is equal to t. నీకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏమంటే, పుట్ tan x by 2 అంటే tan x by 2 ఉన్న చోట t సబ్స్టిట్యూట్ చేయండి అంటాను సార్. కరెక్టే, యాడుంది చూపించండి సార్ tan x by 2. పెద్దగా చెప్తా ఉన్నారా మీరు? అప్పుడు నేనేమంటా అంటే, నీకు కనిపిస్తలేదు, నాకు కనిపిస్తోంది. cos x అంటే ఫార్ములా 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. అప్పుడు నువ్వేమంటావు అంటే, ఈ ఫార్ములా నాకు రాదులేదు సార్ ఫస్ట్ ఇయర్ లో. అప్పుడు నేనేమంటానంటే, వచ్చింది, కాకపోతే ఎలా వచ్చిందంటే cos 2 theta is equal to 1 minus tan square theta by 1 plus tan square theta నేర్చుకున్నాం కదా. cos 2 theta is equal to 1 minus tan square theta by 1 plus tan square theta. అర్థమవుతోందా? కానీ ఇప్పుడు తీటా తీసేసి ఈ ఎక్స్ పెట్టు,
cos 2x is equal to 1 minus tan square x by 1 plus tan square x. కానీ అక్కడ cos 2x లేదు కదా సార్, cos x ఉంది, మీరు తప్పుగా రాశారు. ఈడ 2 తుడిపేస్తే ఈడ x by 2 పెట్టుకోవాలి. x లో సగం x by 2 కదా బాబు. సో ఇప్పుడు ఫార్ములా ఎంత అంటే cos x కి 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. కావాలంటే సైడ్ లో రాసుకోవచ్చు. ఇలా ఉల్టా 3 పెడితే దీన్ని ఈ సింబల్ ఏమని చెప్తారు, సిన్స్ అంటే. దేర్ఫోర్ కాదు, సిన్స్. దేర్ఫోర్ సింబల్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇది దేర్ఫోర్. సిన్స్ ఏం రాసుకోవచ్చు అంటే ఫార్ములా రాసుకోవచ్చు. చెప్పండి ఫార్ములా ఎంత? cos theta is equal to 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2. So with the help of this formula నేను ఏం చేస్తానంటే put tan x by 2 is equal to t. Put tan x by 2 is equal to t. సో అప్పుడు cos x ఏమవుతుంది సార్ అంటే 1 minus t square by 1 plus t square. dx వాల్యూ ఎంత సార్ అంటే 2 dt by 1 plus t square. ఇది ఎలా వచ్చిందో నేను ప్రూవ్ చేసిన. tan x by 2 అది నువ్వు చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఎగ్జామ్. అర్థమైతుందా? ఫస్ట్ స్టెప్ ఇది కాదు, తప్పుగా రాసుకున్నా లెట్ i is equal to అని రాసుకోవాలా, అది రాసిన తర్వాత చేయాలా. సో i is equal to ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పు, ఇంటెగ్రల్ 1 by 4 plus 5. cos x ఎంత 1 minus t square by 1 plus t square. dx ఎంత అంటే 2 dt by 1 plus t square. చాలా మంది ఇక్కడ dx రాసేస్తారు, x అనేదే కనిపించకూడదు, x అనేదే కనిపించకూడదు. అర్థమైతుందా? సో నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే 4 1 4 4 into t square 4t square. కాబట్టి ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది 1 by 4 1 4 4 into t square 4t square 5 1 5 5 into t square 5t square హోల్ డివైడెడ్ బై కింద ఎంత వస్తుంది సార్ అంటే 1 plus t square వస్తుంది into 2 dt by ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1 plus t square. కింద ఉన్న 1 plus t square పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వచ్చేస్తే 1 plus t square 1 plus t square ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. 5t square లో 4t square పోతే ఎంత, మైనస్ t square. 5 plus 4 ఎంత 9. 2 కాన్స్టెంట్ బయటికి వచ్చేస్తుంది, ఇంటెగ్రల్ బయటికి వస్తుంది. 2 into ఇంటెగ్రల్ 1 by 4 plus 5 ఎంత 9 మైనస్ t square dt. 9 ని ఎలా రాసుకోవచ్చు సార్ అంటే 3 square గా రాసుకోవచ్చు. దీనికి ఫార్ములా ఏం సార్ అంటే దీనికి ఫార్ములా ఏమంటే బాగా చూసుకోండి, దీనికి ఫార్ములా ఏమంటే ఇంటెగ్రల్ 1 by x square minus a square dx is equal to 1 by 2a log mod x minus a by x plus a. ఎక్కడో చిన్న మిస్టేక్ చేసినట్టున్నాం, ఒక్కసారి చూద్దాం. 5 plus 4 cos x. క్వశ్చన్ కరెక్ట్ గా రాసుకున్నామా? మనం 4 plus 5 cos x రాసుకున్నాం. సరే ఈ క్వశ్చన్ అయినా చేయొచ్చు. 5 plus 4 cos x ఉంది, 5 plus 4 cos x కి అయితే tan inverse of x by a వస్తుంది. సరేనా? సో చూడండి 1 by 2a log mod, చెప్పండి ఫార్ములా ఎంత, x minus a by x plus a plus c. సో ఆ ఫార్ములా ప్రకారం 2 అలాగే ఉంటుంది. 1 by 2a 2a a ఎంత 3 log mod x minus a, x అంటే ఎంత t minus 3 by x plus a t plus 3 plus c. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్ గా ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే 1 by 3. t అంటే ఎంత సార్ అంటే tan x by 2, లాస్ట్ లో రాసి ఇలా 1 by 3 log mod tan x by 2 minus 3 tan x by 2 minus 3 divided by tan x by 2 plus 3 plus c. అర్థమైందా లేదా? సో మన క్వశ్చన్ వేరేగా రాసుకున్నాము, యాక్చువల్ గా క్వశ్చన్ అక్కడ అది కాదు ఉండేది. క్వశ్చన్ ఏముందంటే 5 plus 4 cos x. మనం ఏం రాసుకున్నామంటే 4 plus 5 cos x. మనం రాసుకున్న క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ రైటే. రేపు పొద్దున మారిస్తే కూడా మీరు చేసుకోవచ్చు. రేపు ఈ మెథడ్ ఫస్ట్ నుంచి చెప్తాను, సెకండ్ మెథడ్. ఈ మెథడ్ రేపు కంప్లీట్ చేసి థర్డ్ మెథడ్ ఏం లేదు, అదో ఇక్కడ tan ఇన్వర్స్ వస్తుంది. ఫార్ములాలో ప్లస్ వస్తే ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ x పోయింది, మైనస్ వస్తే ఏమొస్తుంది, అదో ఈ ఫార్ములా వస్తుంది. అదో బాబు మైనస్ వస్తే ఇది వస్తుంది, log mod x minus a by x. ఎక్కడున్నాయి ఇవన్నీ? 9 స్టాండర్డ్ ఇంటెగ్రల్స్ బేసిక్ ఫార్ములాస్ లో ఉన్నాయి. మీ దగ్గర లిస్ట్ లేకపోతే చెప్పండి, ఫార్ములాస్ పంపిస్తాను. ఉన్నాయా? నాకు రిక్వెస్ట్ పంపించండి, పంపిస్తాను. సరేనా? ఇంటికాడ నేను ఈ రోజే